హలో ఫ్రెండ్స్, ఈరోజు మా 99 స్టోర్ కాడికి నేను వెళ్ళాను. ఈరోజు మా మోక్షి మా అన్వి లేరు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా మోక్షిత కోడూరుకి వెళ్ళింది. మా మోక్షి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయింది. మా అన్విత కూడా. మా పిల్లలు లేకంతలకి ఇంట్లో కొంచెము ఏం పొద్దు వల్ల, అందుకని 99 స్టోర్ కాడికి మా షాప్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఇంకా సాయంత్రం 3కి వెళ్ళాను. 6 దాకా అక్కడే ఉండి వచ్చాను. చూడండి, అన్నీ కొత్త కొత్త ఐటమ్స్ వచ్చినాయి మొన్న. అవన్నీ మా కొడుకు ఇంకా దసరా కానీ తెప్పించాడు. చిన్నపిల్లలు మాస్కులు, బొమ్మలు అన్నీ మంచి మంచి ఐటమ్స్లో తెచ్చిన్నాడు. ఇంకా వేరే వాళ్ళు కస్టమర్స్ వచ్చింటే చూపిస్తా ఉన్నా వాళ్ళకు, పక్కన ముస్లిమ్స్ వాళ్ళకు. అన్నీ చాలా చాలా బాగున్నాయి. అయితే చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు కానించి మంచి మంచి అవి ఉండీలు అన్నమాట. అది ₹1,00,000 ఉండి మనం దాంట్లో ₹1,00,000 దాచుకోవచ్చు. అది కూడా అదే ఉండి మేము ₹250 పెట్టి ఆన్లైన్లో మా చిన్న కోడలు తెప్పించుకునింది. ఆ ఉండీను ఆన్లైన్లో మేము. ఇప్పుడు మా కొడుకు కూడా హైదరాబాద్ నుంచి తెప్పించినాడు ఆ ఉండీలన్నీ షాప్లోకి. అన్నీ మంచి మంచి గిఫ్ట్ ఫ్రేమ్స్ అన్నీ తెప్పించేస్తాడు. ఇప్పుడు చాలా బాగుంది. మా షాప్ కూడా కొంచెం బాగానే జరుగుతూ ఉన్నది. అన్నీ అయితే షాప్ బిజీగా ఉంటారు అందరూ. ఆ పాప చూసి మా ఎమ్మికి నేను పోయినప్పుడు లేవయ్యి అవి మా పాపకు భయపెడిద్దామని తీసుకున్నా ఒకటి, ఇంటికి ఎత్తుకొని వద్దామని నేను. కానీ మళ్ళీ అక్కడ వేసినా మా అన్వి ఏడుస్తుందని. మా చిన్నపిల్లలు ఆడుకునేటన్నీ చూడండి, చాలా బాగున్నాయి అన్నీ. మీరు కూడా వచ్చి ఒకసారి చూడండి ఆ 99 స్టోర్కు. అన్నీ తక్కువ రేట్లోనే ఉన్నాయి, మళ్ళీ ఎక్కువ ఏం లేదు. అది చిన్నపిల్లలు ఆడుకునేటి అన్నీ మొత్తం. మా పిల్లలకైతే తీసుకెళ్ళాను అనుకో, అక్కడ గాన మా మోక్షిని మా అన్విని షాప్ అంతా తిరుగుతారు మా పిల్లలు. అన్నీ తీసి కింద వేస్తూ ఉంటారు. వేరే అక్క ఉండదు, ఆ అక్క అన్నీ మళ్ళీ తీసి ఎత్త పెడతా ఉంటుంది. ఆ షాప్లో వేరే అక్క ఒక అక్క ఉంది. ఆ అక్క అన్నీ వచ్చిన వాళ్ళకు చూపిస్తామని అన్నీ అది ఎక్కడంటే అక్కడ వేస్తారు కదా, అవన్నీ నీట్గా సర్ది పెడతా ఉంటుంది ఆ అక్క. ఇంకా మ్యాట్లు కానీ అన్ని స్టీల్ సామాను, మనం ఇంట్లోకి మన వంట సామాన్లు కావాల్సినవి, స్పూన్స్ కానీ ప్లాస్టిక్ డబ్బాలు అవన్నీ ఏం కావాలన్నా అన్నీ తక్కువ ప్రైజ్లోనే ఉన్నాయి. ఇప్పుడు చిన్నపిల్లలు ఆడుకునేటివి బొమ్మలు అవన్నీ మొన్న వచ్చాయి ట్రాన్స్పోర్ట్కు. అవన్నీ ఓపెన్ చేసి కొన్ని సర్దినారు, కొన్ని అట్లే ఉన్నాయి వాటిల్లోనే సద్దలు. అవి వాటర్ కానీ ఏమైనా కానీ అన్నీ మొత్తం చాలా బాగున్నాయి. మీరు కూడా వచ్చి ఒకసారి మా షాప్లోకి చూడండి. హ్యాండ్ బ్యాగులు కానీ, పిల్లల స్కూల్ బ్యాగులు కానీ అన్నీ మొత్తం చాలా బాగున్నాయి అన్నీ. మా ఇంట్లో కూడా నేను కూడా తెచ్చింది అన్నీ. ఇంకా అందుకని మేము తీసుకురాలా, నేను మాకెందుకు లేని. మంచి మంచి వాచ్లు అన్నీ ఉన్నాయి షాప్లో. అవన్నీ హ్యాండ్ బ్యాగులే. అవన్నీ ఇంకా అట్టపెట్టలోటి తీసి కాటన్లోటి కొనేసి కొన్ని సర్దినారు ఆ టేబుల్ మీద అన్నీ వాళ్ళు. చాలా అందంగా మన ఇంట్లో ఫ్లవర్స్ కానీ అన్నీ బొమ్మలు కానీ అవన్నీ ఉన్నాయి షాప్లో. సాపలు, ఈ వాటర్ బాటిల్స్, రకానికి ఒక వాటర్ బాటిల్ ఏ కావాలన్నా, హాట్ వాటర్ అయినా కూలింగ్ బాటిల్స్ అన్నీ. మా పాపకు మోక్షితాకు కానీ అన్వికి కానీ వాళ్ళవి కూడా ఉన్నాయి వాటర్ బాటిళ్ళు. మా పిల్లలకు తెచ్చేది ఆలస్యం. మేము ఒకటేసారి పగలు కొట్టేస్తారు. మా మమ్మీ పగలు కూడా దాన్ని కొరికేస్తుంది మా పాప, మా మోక్షి అయితే. మా ఇంట్లో చాలా బాగున్నాయి అన్ని ఐటమ్స్. మీరు కూడా ఒకసారి వచ్చి మా షాప్లోని అన్నీ చూడండి. మీకేం కావాలన్నీ తక్కువ రేట్లోనే, తక్కువ ప్రైజ్కే ఉన్నాయి. చపాతీ రుద్దేటి కానీ అవే చెక్కలు అన్నీ ఏం కావాలన్నా మీరు ఎక్కడ బయటికి వెళ్ళకుండా ప్రతి ఒక్కటి మీకు ఈ షాప్లోనే అన్నీ మీకు దొరుకుతాయి. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. జల్లెళ్ళు కానీ అన్నీ చూడండి, అన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయి మా షాప్లో.
ఎందుకో ఈరోజు చాలా రోజులు అయింది వెళ్ళాలని అనిపించింది. ఈరోజు వెళ్ళిన షాప్లోకి అట్లా ఒక గంట 2 గంటలు అట్లా ఉండొద్దాంలే అని. కానీ రోజు పోవాలనుకుంటా షాప్లోకి, ఒక గంట అన్నట్లు కూర్చో. ఏదో మా ఇంట్లోనే మా పిల్లలతోనే సరిపోతూ ఉంటుంది నాకు ఇంట్లో పని చేసుకోవడానికి. మా పిల్లలతోనే నాకు ఈరోజు మా పిల్లలు ఎవ్వరు లేరు కాబట్టి ఇంట్లో నాకు మా పిల్లలు లేకుంటే పొద్దే పోలే అసలు. నాకు ఇంట్లో బోరు కొడతాడు మా పిల్లలు ఇద్దరు లేకుండా అతనికి. అందుకే ఈరోజు వెళ్ళాను నేను మా 1990 షాప్లోకి. ఇంకా అక్కడ